నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని వ్యాఖ్య. కొత్తగూడెం జిల్లా గుండాలలో మంత్రులు పర్యటన. మండల అభివృద్ధిపై సుదీర్ఘ సమావేశం. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ. స్వామివారి జ్ఞాపికను అందజేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు. విజయవాడలో టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభం. వైసీపీ నగరాన్ని మురికి కుంటలా చేసిందని ఎంపీ కేశినేని ఆరోపణ. అరకు ఏజెన్సీలో నూతన బస్ సర్వీసు ప్రారంభం. ఎమ్మెల్యే పాల్గొనకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది. ఓ కార్యకర్తతో ఫోన్లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ టికెట్ తనకే ఖరారైనట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్కరికి 2 లేక 3,000 రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు. దీనిపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజారెడ్డిని కలవాలని ఆ కార్యకర్తకు కౌశిక్ రెడ్డి చెప్పారు. కాగా ఇటీవలే మంత్రి కేటీఆర్ ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండడం కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. గతంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటెల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ తన వైపునకు తిప్పుకుంటుందంటూ ప్రచారం జరుగుతోంది. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే విజేందర్, బాగున్నావా? బాగున్నా. ఏడున్నా విజేందర్? ఇంటి దగ్గర ఉన్నా. తమ్ముడు అసలు టచ్ లోనే లేకుండా పోయినావు. ఎక్కడన్నా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు అన్న. ఎప్పుడు చేసినావు? నాకు చాలా సందర్భాలు వేసాను మీకు. సరే విజేందర్, అన్న అయిపోయింది కానీ ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. అన్న నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. అన్న మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారన్న ఒక 50 to 80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మన రానోళ్ళ? అవునవును, రాను అంటే ఉన్నోళ్ళు ప్లస్ రానోళ్ళు అంతా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరినీ ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. మీరు చెప్పారన్న, మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. నువ్వు ఏం చేయాలో నాకు చెప్పు. అందరికి మంచిగా చూసుకుందాం కూడా, అంటే మామూలుగా వాని ఖర్చులో మందం. అండ్ నిన్న చరణ్ గారు ఉన్న వాళ్ళందరినీ కొంచెం, అన్న చెన్నై గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు ఉన్నా నేను చూసుకుంటా. ఓకే అన్న. నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు? ఒక 1.5 hour టైం అన్న. 1.5 hour లో మొత్తం నాకు మాదనపేట లిస్ట్ మొత్తం రాసి, పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి, ఇక ఖర్చులు యూత్ పిల్లలకి ఏమైనా ఉంటే 3,000 4,000 5,000 ఏమైనా ఉంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపో. ఓకే అన్న. ఓకేనా? ఓకే నిన్ను నేను చూసుకుంటా. ఓకే అన్న. నువ్వు ఇప్పుడు మాట్లాడేందో నాకు చెప్పు. ఓకే అన్న. రైట్. ఓకే. మళ్ళీ నీకు రాజిరెడ్డి టచ్ లో ఉంటాడు, మన మండల ప్రెసిడెంట్. ఓకే బొల్లం రాజిరెడ్డి నీకు ఫోన్ చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ, ఇతర విభాగాల పనితీరును అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాలు, పరిశుభ్రత కోసం నోటీసులు అందజేయాలని, ఉల్లంఘించిన వారికి తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లి చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులను కొంతకాలం నిలిపివేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానా విధించాలని సూచించారు. వైకుంఠ ధామాలకు మిషన్ భగీరథ నీరు అందించకపోవడం పట్ల అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో గుండాల మండలంలో అన్ని ప్రాంతాలకు ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంతో 3 రోజుల్లో పనులు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాల అభివృద్ధి కోసం 25 లక్షల విలువైన సీసీ రహదారులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ. వచ్చినోళ్ళే ఎక్కున్నారు. ఒక్క నిమిషం మీరు వినాలి. ఆ రాని వాటికి కూడా
ఏదో చిన్న చిన్న లోపాలు అందరికి వస్తలేమో చెప్పకూడదు. ఇట్లా అండి చేసినాం అన్నిట్లో ఇంతకుముందే అంటే కూర్చోడం జరిగింది సార్. మళ్ళీ ఇప్పుడు ఏం లేవు. లేదు. వీకెండ్ ప్లాట్ అంటే చెత్తాలు ఉన్నాయి. అవి ఇక్కడ పోలీస్ స్టేషన్ మూల మీద ఒక ప్లాట్ ఉంటే దాన్ని క్లీన్ చేపించి నెక్స్ట్ దాని యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి రసీదు ఇచ్చాం సార్. వాళ్ళు డబ్బులు కట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. చిన్న పంచాయతీ బాగా ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామస్తులు, అతి చిన్న పంచాయతీ, మనం రోడ్డు మీద ఉన్నటువంటి గ్రామాలకు మంచినీళ్ళు ఇస్తే మన లక్ష్యం చేరువైనట్టు కాదు మరి. కాబట్టి చాలా చిన్న గ్రామం, ఆ గ్రామానికి మనం మంచినీళ్ళు ఇచ్చినట్టయితే తక్షణమే మన గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉంటారు. అతి చిన్న గ్రామం అని చెప్పగానే మరి ఇద్దరిని కలిపి మేమంతా కూడా ముగ్గురు అంతా కలిసి ఉన్నటువంటి ఎంపీ గారు అయితే ఇటు మన మంత్రి గారు అయితే మరి మన పంచాయతీరాజ్ మంత్రి గారు అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారిని అడిగిన తడు ఇమ్మీడియట్ గా మరి మనుగూరులో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఫస్ట్ కాంతారావు గారు అనేటువంటి గ్రామానికి పంపించండి, ముందు ఆ గ్రామానికి ఏంటి మారుమూల గ్రామం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఎమ్మటే ఇమీడియట్ గా వారికి నీళ్లు వస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడే చెప్పినటువంటి అదనంగా మీ దగ్గర డబ్బులు ఇచ్చినాం, ఎందుకని ఉంచుకోమని. మరి ఎందుకు చేస్తారు? ఇప్పుడు 2 ఏళ్ళ బట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చాం, పాప పేదలకు పెన్షన్లు ఇచ్చాం, కొంత సెటిల్ అయింది. పేదలు కూడా ఏం చేస్తున్నారంటే నా కొడుకు నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువు వస్తలేదు సరిగా అని కూలీ పోయిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను, బస్ ఎక్కించి తోలుతాను. వాస్తవా కాదా? స్కూల్లో ఆ గవర్నమెంట్ స్కూల్లో సరిగా వసతులు లేవని టాయిలెట్స్ చక్కకుండా పోడు, కంప్యూటర్ కానీ కొత్త ల్యాబ్స్ కానీ అన్ని సిస్టమేటిక్గా ప్రైవేట్ స్కూళ్ళలో పెడుతున్నారు. అట్రాక్ట్గా గవర్నమెంట్ స్కూల్ చదివిపెట్టి ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. మనం ఎంత చేసినా కూడా తక్కువే ఉన్నది. మీ స్కూల్కి ఇంతవరకు నాకు మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కాళ్ళ చెప్పారు, మా నియోజకవర్గంలో ఈ స్కూల్ మంచి స్కూలు, ఈ స్కూల్ను డెవలప్మెంట్ చేయాలని నాకును మంత్రి అజయ్ గారికి ఇద్దరు చెప్పారు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 8,000 కోట్లు స్కూల్ డెవలప్మెంట్ చేసేందుకు ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరం మండలానికి ఒక 4-5 స్కూళ్ళు డెవలప్మెంట్ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంథన్ చేయాలి. కోట్లు ఖర్చైన పనులు, బిల్డింగ్స్ కానీ వసతులు కానీ ఆ ప్రైవేట్ స్కూళ్ళ కంటే చూసొచ్చి దానికంటే ఎక్కువ చేసి ప్రైవేట్ స్కూల్లో పోకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివేటట్టు అన్ని వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. మండలానికి 4-5 స్కూళ్ళు చేయాలనుకుంటాను. మీ ఊరు చేయాలన్నా? నేను గట్టి కట్టలేదు. చేయాలంటే చేయలేదు, నోటీస్ చేయలేదు, శుభ్రం చేయలేదు. ఎట్లా నువ్వు చేస్తానా? ఎప్పుడు చేయిస్తావు? ఇంతవరకు నోటీస్ చేయకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నీ మీదనా ఆయన మీదనా? నువ్వే చెప్పు. నీకు క్లియర్గా చెప్పిన, వీడియో కాన్ఫరెన్స్ చెప్పినా అన్నింటిలో నీకు ఇచ్చినా కూడా ఏమేం చేయాలి, ఎందుకు చేయాలి? ఇయ్యానికి చేస్తావా? ఇప్పుడు మొండోడు ఉంటాడు, ఫైన్ కట్టాడు, అప్పుడు ఏం చేస్తావు పోరంటాడు. ఏం చేస్తావు? అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ప్లేస్ని క్లీన్ చేయించి గ్రామ పంచాయతీ స్థలం అని అక్కడ కట్టకపోతే నర్సరీ పెట్టాలి. నర్సరీ చెట్లో పెట్టి గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఓకేనా అండి? అందరికీ కార్యదర్శులు కష్టపడ్డారు, నీట్గా చేపట్టాం, డ్రైనేజీ పూర్తి చేయటం వల్ల. ఇది మనంగా చెప్పేది కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మంత్రి పార్లమెంట్లో చెప్పాడు, తెలంగాణలో బాగా చేసిందని. జనాలు రాకుండా సరే కరోనా వచ్చింది, దేశం అంతా వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది, మొత్తం ప్రపంచంతో వచ్చింది, అది పక్కన పెట్టండి. మనం కంట్రోల్ చేశాం. ఇక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడాలని, ప్రజలందరికీ స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థనలు చేశారు. కన్నాకు ట్రస్ట్ బోర్డు సభ్యులు దినేష్ రాజు, సూరిబాబు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి జ్ఞాపికను అందించారు. కన్నా టికెట్లు తీసుకోవడంతో పాటు స్వామివారి నిత్య
కళ్యాణం టికెట్ కూడా కొనుక్కున్నారు. ప్రతి ఒక్కరికి టికెట్ పెట్టడం చాలా సంతోషకరమని, మంచి నిర్ణయం అంటూ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులను ప్రశంసించారు. దేవుని ఎదుట అందరూ సమానమేనని చెప్పారు కన్నా. తన దర్శనం సంతృప్తికరంగా జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वे एनमेनं विश्वे सौभगाय सौभगाय विश्व एनं विश्व एनमेनं विश्वे विश्व एनं कन्वेनं विश्वे विश्व एनमनु एनमन् कन्वेनमेनमनु मदन्तमदं कन्वेनमेनमनु मदन्तु अनुमदन्तमदं कन्वनु मदन्तु देवा देवा मदं कन्वनु मदन्तु देवा मदन्तु देवा देवा ఇక జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే చెప్పామని ప్రజలు తమ మాట వినలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం వేస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో 19వ డివిజన్ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కేశినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ అభివృద్ధికి 480 కోట్లు తెచ్చి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు నగరం మురికి కుంటలా తయారైందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య సాన్నిహిత్యం ఉందని, ఆ ఇద్దరు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్, షర్మిల ముగ్గురేనని, వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. బాబు అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 19వ డివిజన్ ఆఫీసు కొత్తగా నియమితులైనటువంటి పార్టీ అధ్యక్షులు, ఈ డివిజన్ 19వ డివిజన్ పార్టీ అధ్యక్షులు సాయి ప్రసాద్, అట్లాగే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిరోజ్ గారు, అట్లాగే మా పార్టీకి ఒక ఫౌండరు ఇక్కడ కాటగారి బాబు గారు అందరి సమక్షంలో, అట్లాగే మా కార్పొరేటర్లు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మేము కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు నెత్తి నోరు బతుకుని చెప్పాం ప్రజలకి. కార్పొరేషన్ ఎలక్షన్స్ అవ్వగానే ప్రజల మీద భారం వేయిపోతూ ఉన్నారు. ఆ భారం కూడా ఇటువంటి భారం కాదు, మోయలేనంత భారం ఈ జగన్మోహన్ రెడ్డి వేయిపోతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలు వినలేమన్నమాట. ఇవాళ ఫలితం ఆ రోజున మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పుంటే ఈరోజు మనకి పన్నుల భారం ఉండేది కాదు, ఇంటి పన్నుల భారం. ఈరోజు ఒక పథకం ప్రకారం అన్ని రకాలుగా ప్రజల మీద భారం వేస్తున్నారు. సంక్షేమ పథకాలని చెప్పి కొంతమందికి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయటం, ఆ లోటును భర్తీ చేసుకోవడం కోసం అన్ని వర్గాల మీద, ఒక ధనికుల మీదే కాదు, పేద నిరుపేద వర్గాల మీద కూడా అధికమైనటువంటి భారం వేసే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు, వైకాపా పాలన ఉంది. ఈరోజు ఆస్తి పన్ను పెంపు గురించి తీసుకుంటే మామూలు భారం కాదు అది. అసలే ఈ కరోనా పాండమిక్ వల్ల గత సంవత్సరాల నుంచి
ప్రజలందరూ తీవ్రంగా వ్యాపారం లేక, ఉద్యోగాలు లేక, సంపద లేక, కార్మికులకి కూడా ఎక్కడ పనులు లేక ఇల్లు గడుపుకోవడమే భారమైపోయి అందరూ బాధపడతా ఉంటే, ఆస్తి పన్ను పెంపు వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది అనుకోవచ్చు, మాకేముంది, మాకు ఆస్తి లేదు కదా, అద్దెకుంటున్నాం ఇంట్లో అని. ఇంటి పన్ను పెరగడం వల్ల ఇంటి యజమానికే కాదు, అద్దెకుండే వాళ్ళకి కూడా భారం పెరుగుతుంది. ఎందుకంటే ఆ రూపంలో ఇంటి యజమాని అద్దె పెంచుతాడు. ఇవాళ ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆస్తి విలువ ఇంతకుముందు అద్దె ఆధారంగానో, రెంటల్ దీనికి ఆధారంగానో వచ్చేది. ఆస్తి విలువలు పట్టి పెంచితే మూలిగే నక్క మీద తాటిగా పడినంత భారం ఇవాళ కాకుండా ఆస్తి విలువలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది గవర్నమెంట్. ప్రతి సంవత్సరం 5%, 10% ఆస్తి విలువ పెంచుకుంటూ వెళ్ళిందంటే ఒక చిన్న ఊరి గుడిసె ఉన్నటువంటి వ్యక్తికి కూడా పన్నులు కట్టలేక, ఇంటి పన్నులు కట్టలేక ఇళ్లు అమ్ముకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో నూతన బస్ సర్వీస్ ను అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన ప్రారంభించారు. అరకు నియోజకవర్గం గిరిజన ప్రయాణికులతో సాధారణ సహా ప్రయాణికుడిగా ప్రయాణించారు. పాడేరు కేంద్రం నుండి మారుమూల ప్రాంతమైన వన్నాడ వరకు సుమారుగా 70 కిలోమీటర్లు బస్ సర్వీసు ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులకు శుభం కార్డు పడింది. బస్ సర్వీసు ప్రారంభించడమే కాకుండా సామాన్య ప్రయాణికుల్లా ప్రయాణించిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన బస్సులో తోటి ప్రయాణికులందరికీ వారి వారి గమ్యస్థానాల వరకు తానే టికెట్స్ తీయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు వరంగల్ అర్బన్ జిల్లాలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు వచ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోని చింతగుంట క్యాంపు, భీమవరం బస్టాండ్, పబ్లిక్ గార్డెన్ పక్కన గల పెట్రోల్ పంపు వద్ద రోడ్లపైకి నీరు వచ్చాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. జిల్లాలోని కాలనీలలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇక నెల్లూరు జిల్లాలో జూన్ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందిన నటుడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన బంధువులు తెలిపారు. ఆయనకు భార్య సోనాలితో పాటు ఒక కుమారుడు ఉన్నారు. 2 వారాలుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు అపోలో డాక్టర్లు తెలిపారు. జూన్ 28న ఆయన ఎడమ కంటికి సర్జరీ చేసిన వైద్యులు ప్రాణాపాయం తప్పినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించింది. కత్తి మహేష్ కోలుకొని మళ్లీ తిరిగొస్తారని చాలా మంది ఆశించారు. అయితే ఊహించని విధంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి శనివారం తుది శ్వాస విడిచారు. ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెం డైట్ కాలేజ్ సమీపంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి 4 యువకులు గల్లంతయ్యారు. ప్రత్తిపాటు గ్రామానికి చెందిన యువకులు గల్లంతైనట్లు గుర్తించారు. 6 యువకులు వెళ్లగా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన బిల్లా సాయి ప్రకాష్, సిద్ధంశెట్టి వెంకటేష్, లంబు వంశీ, ఇగటూరి శంకర్ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. బాబాయ్ వాళ్ళిద్దరు తీసుకొచ్చి బాబాయ్ కొంచెం రండి బాబాయ్ అని చెప్పారు. మేము రాము అబ్బాయి పక్కన ఇంటి బాబాయ్ తాడని తెచ్చుకున్నాను. బాబాయ్ రాదు మళ్ళీ వచ్చి మళ్ళీ అందలేదు వాళ్ళ డాడీ శంకరు, బిల్లా సాయి 4. 4:30కి దూకాడు. ఇక్కడ గాంతరం మనోడు దూకేదానికి గాంతరం మనోడు వెళ్ళి పట్టుకునేదానికి వీడు కూడా ఒక మునిగాడు. వాడిని ఇంకా లాగేసింది. లాగేటప్పటికి ఇంకా ఒక మునగ పైకి అన్నాడు. పైకి అనగానే వచ్చాడు పైకి. ఇంకా లాగి వదిలేసాడు బయటికి. ఒక్క నిమిషం. వెంకటేష్, వంశీ సరిపోతుంది. కృష్ణా జిల్లా నందిగామలో ఒక రైస్ మిల్ యాజమాని రైతులకు 57 కోట్ల రూపాయలకు టోకరా వేశాడు. విజయవాడ శివారు ఎనికేపాడులోని పల్లవి రైస్ మిల్ యాజమాని తాటికొండ విశ్వనాథంపై జగ్గైపేటలో రైతుల ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు 57 కోట్ల రూపాయలు పల్లవి రైస్ మిల్ యాజమాన్యం ఎగ్గొట్టినట్లు వారు ఆరోపించారు. పల్లవి రైస్ యాజమాని జగ్గైపేట రైతులకు 3 కోట్ల 20 లక్షల రూపాయలు బకాయి ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి పల్లవి రైస్ మిల్ యాజమాని తాటికొండ విశ్వనాథంను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మాకు 2012 నుంచి 2019 వరకు డబ్బులు ఇవ్వాలి సార్. ధాన్యం బకాయిలు డబ్బులు ఇవి. ఈ డబ్బులు ఇస్తానని చెప్పేసి ఎన్నోసార్లుగా పిలవడం, ఏదో సెటిల్మెంట్ చేసి పంపిస్తానని చెప్పడం, పిలవడం, వెనక్కి పంపించడం. ఇది కనీసం 10 సంవత్సరాల నుంచి ఏదో జరుగుతుంది. దీని నిమిత్తం వాళ్ళ అల్లుడు రవి, వాళ్ళ అల్లుడు శ్రీనివాస్, కూతురు గిరిజ, పల్లవి వీళ్ళందరూ కూడా దీంట్లో కమిట్మెంట్ అయ్యి ఉన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పేసి అని ఎన్నోసార్లు తిప్పించుకున్నారు.
ఎంతోమంది కుటుంబాలు కోల్పోయారండి. ఈ తాడికొండ విశ్వనాథం పుణ్యం అంట కొన్ని వందల కుటుంబాలు పోయినాయి, కొంతమంది చనిపోయారు కూడా. ఫ్యామిలీలు అస్తవ్యస్తం అయిపోయినాయి, విశ్వనాథన్ నమ్ముకున్న ఫ్యామిలీలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఆయన మాత్రం ఒక 1000 కోట్లకి చేరిపోయాడు వ్యక్తి మాత్రం. ఆయన ఆస్తులు మాత్రం కరగకూడదు, మిగతా రైతులు మాత్రం ఎలా అయిపోయినా పర్లేదనే ఉద్దేశంలో కాశీ విశ్వనాథ్ మాత్రం చాలా ధీమాగా ఉంటున్నాడు. దానికి మరి ఆయనకి ఏ విధంగా సపోర్ట్, ఎటు నుంచి ఏ సపోర్ట్లు వస్తుంది అనే విషయం మాకైతే తెలియట్లేదు. అది జనాలకి తెలియాలి, కాశీ విశ్వనాథ్కే తెలుసు. అంటే ఒక జగ్గిపేట మండలమే సార్, మిగతా ఏరియాలో ఉన్నారా? రాష్ట్రం మొత్తం ఉన్నారండి ఆయన. సుమారు ఎంత ఉంటుందండి? మా రైతుల నిమిత్తం ఆయన ఇవ్వాల్సిన ఇంచుమించి 56 కోట్ల రూపాయలండి. 56 కోట్ల రూపాయలు ఓన్లీ రైతుల నిమిత్తం ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు. ఏదో ఒక జగ్గిపేట కాన్స్టిట్యున్సీ లేదండి, మొత్తం స్టేట్ అంతా కలిపి. ఓకే. అంటే మధ్యలో మీరు లీజ్ తీసుకున్నారని చెబుతున్నారు మరి సార్ అండి. ఆయన డబ్బులు ఇవ్వాల్సిన నిమిత్తం లీజుగా ఆయన రన్ చేసుకొని మూసేస్తే మీరు రన్ చేసుకుని మీ డబ్బులు రికవర్ చేసుకోమని చెప్పేసి మాకు ఇచ్చాడండి గుమ్మడి వెంకటేశ్వరరావు అని చెప్పేసి, మన ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన, ఇండియా ప్రెసిడెంట్ ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావు అని. ఇది రైస్ మిల్క్ అండి మొత్తం రైస్ మిల్ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ గుమ్మడి వెంకటేశ్వర గారి ద్వారా లీజ్కి ఇచ్చారండి. తర్వాత ఇప్పుడైతే మేము రన్నింగ్ బాగా చేస్తున్నాం విషయం ఉద్దేశంలో ఈలోపు నేనే అది రన్ చేసి మీ డబ్బులు రికవర్ చేస్తానని చెప్పి మళ్ళీ రిటర్న్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవాళ వరకు డబ్బులు తీర్చని పరిస్థితి. ఇప్పుడు మీరేం కేసుకొని ఏమన్నా ఫైల్ చేశారు సార్? జగ్గపేటలో రిజిస్టర్ చేశారు. ఎన్ని రోజుల క్రితం సార్? 1 వీక్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు సార్ మరి ఫైనల్గా? అదే నాకు కొంచెం సమయం ఇస్తే ఇస్తానని చెప్పేసి ఇదే కంటిన్యూ అవుతుందండి. ఇది కొంచెం సమయం తీసుకుంటే తర్వాత నుంచి మళ్ళీ అప్స్కాండ్ అది జరుగుతుంది. మీ పేరు సార్? గణేష్ అండి. జగ్గిపేట సార్ ప్రాపర్? ఏది మీదే ఊరు? ప్రాపర్ మచిలీపట్నం. ఓకే. 3/7/27 తారీఖున జగ్గపేట పోలీసులో మంతిన సుబ్బరాజు అనే రైతు కాగిత వ్యాపారస్తులు జగ్గపేట పోలీస్ స్టేషన్ నుంచి తను కాగిత మిల్లు వ్యాపారస్తుడికి రైస్ మిల్లు వాళ్ళకి పేరుకి విశ్వనాథం, కొండేటి విశ్వనాథం అనే అతని దగ్గర రైతుల నుంచి దగ్గర ఒక 50 మంది రైతుల దగ్గర ధాన్యాన్ని తీసుకుని ఈ రైస్ మిల్లర్కి విశ్వనాథం గారు తోలితే దగ్గర 4 సంవత్సరాల నుండి 3,20,00,000 రూపాయలు సుమారు పెండింగ్ పెట్టి తిప్పుతున్నట్టుగా అతనికి అడిగితే కనుక చంపుతానని చెప్పి బెదిరించినట్టు. సో ఇవి అతని మీద, అతని కూతురి మీద, అతని అల్లుడి మీద, సుబ్బరాజు గారు విశ్వనాథం గారి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 3వ తారీఖు కేసు ఇచ్చేసాము. కేసు ఇచ్చేసిన తర్వాత ఈరోజు అతను తీసుకొచ్చి విచారించి అతనికి ఏజ్ ఎక్కువగా ఉండటం వల్ల 67 సంవత్సరాలు ఉండటం వల్ల విశ్వనాథ్ గారికి 41 నోటీస్ అమలు చేసి పంపించడం జరిగింది. ఓవరాల్గా ఎంత ఉందన్న అసలు అమౌంట్? ఓవరాల్గా వచ్చేటప్పటికి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎక్కువ చెప్తున్నారు, కానీ అది నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ మాకు ఇచ్చింది అయితే కనుక 3,20,00,000 రూపాయలు అని మాకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద కేసు ఇచ్చేసి అతను పిలిపించి విచారణ చేసి అతను ఒప్పుకున్నాడు కరెక్టేనని, టైం అడిగారు కట్టేసుకున్నాడని. అయినప్పుడు కూడా మేము అతను చట్ట ప్రకారం అతను 41 అంటే ఏపీ మొత్తం మీద కూడా ఇలాంటి బకాయిలు చాలా ఉన్నాయని తెలిసింది. నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ కాకపోతే ఎంత అనేది డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. కానీ మా కేసులో మాత్రం 3,20,00,000 రూపాయలు మాత్రం రికార్డెడ్గా కేసు ఇచ్చేది జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో ప్రవహించాయి. డ్రైనేజీల్లోని నీరు పొంగి ఇళ్లలోకి చేరింది. కొత్తగూడెంలోని ముర్రేడు వాగు, రామవరంలోని గోధుమ వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. కొత్తగూడెం బస్టాండ్ నుంచి సూపర్ బజార్ వెళ్లే మార్గ మధ్యమంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. కొత్తగూడెం, ఇల్లెందు, మనుగూరు ఏరియాల్లో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో భారీగా నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఇక తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం ఇసుక ర్యాంపులో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. యథేచ్ఛగా మాఫియాదారులు ఇసుక దారి మళ్లిస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇసుక ర్యాంపుపై పోలీసులు, ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ర్యాంపులో ఇసుక లోడుతో ఉన్న 3 లారీలతో పాటు లోడింగ్ కి సిద్ధంగా ఉన్న 9 లారీలు సీజ్ చేశారు. ఇక అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో లీక్. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని వ్యాఖ్య. కొత్తగూడెం జిల్లా గుండాలలో మంత్రులు పర్యటన. మండల అభివృద్ధిపై సుదీర్ఘ సమావేశం. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ. స్వామివారి జ్ఞాపికను అందజేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు. విజయవాడలో టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభం. వైసీపీ నగరాన్ని మురికి కుంటలా చేసిందని ఎంపీ కేశినేని ఆరోపణ. అరకు ఏజెన్సీలో నూతన బస్ సర్వీసు ప్రారంభం. ఎమ్మెల్యే పాల్గొనకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.